మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వైసీపీ నాయకులు సాక్షి పేపర్ ఏ విధంగా మొదటి నుంచి ఆలగడ్డ పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టారో, ఇక్కడ ఏమి చేసినా ఏం చేయకపోయినా ఆలగడ్డని ఏ విధంగా వాళ్ళు ఒక తప్పుడు కారణాల వల్ల ప్రజలకి తప్పుడు సమాచారం తీసుకుపోవడానికి అన్ని విధాలుగా కూడా కుట్ర పడుతున్నారు. మేము మొదటి నుంచి కూడా మేము చేసే ప్రతి ఒక్క కార్యక్రమము చాలా క్లారిటీగా, చాలా స్పష్టంగా ప్రజలకి తెలియజేయడానికి అన్ని విధాలుగా కూడా ఓపెన్ గా ఒక ఛాలెంజ్ అనుకోవచ్చు. మీకు ఓపెన్ గా ఏది ఉంటే అది చెప్పడమే కాకుండా చర్చకి రమ్మని చెప్పడానికి కూడా మేము ఎటువంటి విషయంలో మేము ఒక సెకండ్ కూడా ఆలోచించట్లేదు. కానీ ఈ రోజు వైసీపీ నాయకులు ఎక్కడ కూడా మేము తప్పు చేశాము, మేము ట్యాక్సులు కలెక్ట్ చేసుకుంటామని చెప్తున్నారే తప్ప ఎక్కడైనా ఒక్కటైనా నిరూపించగలిగినారా? ఇప్పుడే కాదు, మీరు అధికారంలో అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి మా మీద లేనిపోయిన అభాండాలు వేస్తున్నారు. ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా, ఎక్కడైనా ఒక్కటైనా నిరూపించగలిగినారా? ఒకటైనా ఒక ఆధారం చూపించగలిగినారా? ఊరికే నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడమే తప్ప ఎక్కడ కూడా ఏది క్లారిటీ లేకుండా మీరు మాట్లాడడం జరుగుతుంది. మొన్నటికి మొన్న ఎక్కడో వైసీపీ నాయకులందరూ ఒక చోట కూర్చొని ప్రెస్ మీట్ పెట్టారు. ఎందుకు పెట్టారో, ఎందుకు కలుసుకున్నారో ఏందో మాకు కూడా తెలియదు. ఆడ పెద్ద పెద్ద నాయకులందరూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన తర్వాత ఆలగడ్డ నుంచి మాజీ ఎమ్మెల్యే లేచి చాలా పాప ఆయనకు 3 నిమిషాల టైం ఇచ్చినారంట. అది కూడా ఎక్కువ అనుకోంటారు వాళ్ళు. ఆయనకు 3 నిమిషాల టైం ఇచ్చి ఆ 3 నిమిషాల్లో నీ సోది ఏదో చెప్పుకో అని చెప్పి వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పినారంట. ఆ 3 నిమిషాలు ఆయన చెప్పింది ఏంటంటే ఆలగడ్డలో అక్క బావ ట్యాక్స్ వసూలు చేసుకుంటారని. అవును తమ్ముడు నాని, అవును. ఎందుకంటే మీ గంగులోళ్ళకి ఏమైందో తెలియదు కానీ మీ నాయనేమో ఈ నుంచి పార్టీ మానవాళ్ళు కొడుకుంటాడు, నువ్వేమో మమ్మల్ని అక్క బావ అంటున్నావు. మీకు బంధువులు లేరా? మీ ఇంట్లో ఎవరు లేరా పాపం అనేది మాకు కూడా అర్థం కావట్లేదు. సరే, నువ్వు మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నావు కాబట్టి తమ్ముడు నానికి తెలియాల్సింది ఏంటంటే డబ్బులు ఏదైతే ట్యాక్స్ మేము కలెక్ట్ చేస్తున్నామని చెప్పి అంటున్నాడు తమ్ముడు నాని. ఎక్కడ డబ్బులు మేము కలెక్ట్ చేసినాం, ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేసినాం, ఎంత వసూలు చేసినాము, ఎవరి అకౌంట్ లో వేసినామని ఒక్కటంటే ఒకటి ఆధారం చూపించాలి కదా. నువ్వు ఆధారాలు చూపించకుండా మాట్లాడుతున్నావు? రెండోది, అహోబిలంలో జుట్టుకు సంబంధించిన దగ్గర కూడా డబ్బులు తీసుకుంటారని చెప్పి తమ్ముడు నాని మాట్లాడుతున్నాడు. తమ్ముడు నానికి అర్థం కావాల్సింది అంటే పాపం ఎప్పుడో ఒకసారి నిద్ర లేస్తాడు, ఎప్పుడో ఒకసారి బయటికి వస్తాడు, ఏ హడావిడిగా ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడతాడు తమ్ముడు నాని. నిజంగా డబ్బులు మేము జుట్టుకు సంబంధించిన దాంట్లో వసూలు చేసుకున్నామని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరం కాలంలో స్టార్టింగ్ అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి జుట్టు సవాలు పిలిచినారు. దాంట్లో ఏ ఒక్క వైసీపీ నాయకులు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు. ఎవరు కూడా సవాలు దానికి రాని కూడా రాలేదు వైసీపీ నాయకులు. దాని తర్వాత టెండర్లు క్యాన్సిల్ చేసినారు, పోస్ట్ పోన్ చేసినారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు టెండర్లు పార్టిసిపేట్ చేసినారు. అసలు టెండర్లు జరిగినాయా? సంవత్సరం కాలము టెంపుల్ వాళ్ళే జుట్టుకు సంబంధించిన అంతా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుని నడిపించుకున్నారు. ఎక్కడైతే గుడిలో పూజారులు లేదంటే గుడి అడ్మినిస్ట్రేషన్ జుట్టు వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళు కంట్రోల్లో ఉన్నప్పుడు దొంగతనం జరిగింది. దొంగతనం జరిగిన వీడియోలు కూడా బయటికి వచ్చినాయి. దానికి సంబంధించి 2-3 సస్పెండ్ చేస్తున్నారు టెంపుల్ వాళ్ళు. గుడి వాళ్ళు 2-3 సస్పెండ్ చేస్తే నువ్వు కాదా తమ్ముడు ఫోన్ చేసి ఆ దొంగతనం చేసిన వాళ్ళని మళ్ళీ ఉద్యోగాలు ఇప్పించాలని చెప్పి రికమెండేషన్ చేసింది నువ్వు కాదా? తమ్ముడు నానికి అర్థం కావాల్సింది ఏంటంటే మీరు గతంలో అధికారంలో ఉన్నప్పుడు మీ అమ్మగారు పూజారుల మీద ఒత్తిడి పెట్టి ఎన్నిసార్లు ఇక్కడ నుంచి చీరలు దొంగతనం చేయలేము. తమ్ముడు నానికి ఇంకొకటి అర్థం కావాల్సింది, మీ అమ్మగారే ఎన్నిసార్లు గుడ్లు గాని గుడ్లు పాలు అంగన్వాడికి పోయే సరుకులని మీరు కాదా తమ్ముడు కొట్టేసింది. ఈ రోజు నువ్వు మా మీద అబండాలు వేస్తున్నావు. ఒక్క నిమిషము ఇవన్నీ కూడా నేను పక్కన పెట్టి మీ మీద నేను దృష్టి పెట్టి మీరు చేసే అరాచకాలని ఆధారాలతో సహా బయటికి తీసి మీ మీద కేసులు పెడితే మీ పరిస్థితి ఏంటి తమ్ముడు? మీరు చేసిన పాపాలకి మీరే అనుభవిస్తారని చెప్పి మిమ్మల్ని వదిలేసిన. ఈ రోజు మేము కేవలం అంటే కేవలము
మేము చేసే పనుల మీద మాత్రమే మేము దృష్టి పెడుతున్నాం. తమ్ముడు మాట్లాడుతూ 3 నిమిషాలు ఇంకొక మాట అన్నాడు, మా సొంత కార్యకర్తలకి నేను అన్యాయం చేస్తున్నానంట. ఒక్క కార్యకర్తని అంటే కార్యకర్త తప్పు చేయకపోతే నా వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు, కార్యకర్త తప్పు చేసింటే నా వల్ల డెఫినెట్ గా ఇబ్బంది పడి ఉంటాడు. సో ఏ కార్యకర్తల గురించి నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు పేరు ఎత్తి చెప్పు. నువ్వు తెలుగుదేశం పార్టీ భూమా కుటుంబంలో భూమా వర్గానికి సంబంధించిన ఏ కార్యకర్తకి అన్యాయం చేసినా నేను, మీరు గతంలో వర్కులు వచ్చినప్పుడు కాంట్రాక్టర్లకు ఇచ్చుకొని కార్యకర్తలను ఇబ్బంది పెట్టి ఆర్థికంగా మీరు, ఈ రోజు నేను రైట్ రాయల్ గా చెప్తున్నా నేను, అవును వర్కులన్నీ కార్యకర్తలకే ఇచ్చినాము, కాంట్రాక్టర్లకు ఇవ్వలేదే. కార్యకర్తలు గతంలో ఇబ్బందులు పడినారు కాబట్టి కార్యకర్తలకు ఇచ్చుకున్నాము. ఏ కార్యకర్తకి అన్యాయం చేసినామని చెప్పండి, ఒక్కరి పేరు చెప్పమని చెప్పండి. 3 నిమిషాలు మాట్లాడినారు కదా, ఒక్కరి పేరుని మాట్లాడగలిగినాడా? లేదు. అంతేకాకుండా ఇంకోటి, మొన్న జరిగింది జుట్టు సవాలు కాదు, గేట్ల సవాలు. గేట్ల సవాలు ఏం జరిగిందండి? నేను ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నాను, తమ్ముడు నాని నువ్వు ఫోన్ చేసి మీ సర్పంచ్ సీసా వెంకటేశ్వరుని పక్కన పెట్టి నాకు కమిషన్ ఇవ్వండి, 25 లక్షలు నాకు కమిషన్ ఇవ్వమని నువ్వు అడిగినావా లేదా? నువ్వు మీ ఇంటి దేవుడు నరసింహస్వామి మీద ఒట్టేసి నువ్వు చెప్పు, సీసా వెంకటేశ్వరులు పక్కన పెట్టండి, రాజకీయం గబ్బు లేపుతున్నాడు, డబ్బు నాకు కట్టండి, డైరెక్ట్ గా సవాల్ లేకుండా ఎవరు రానికుండా చేస్తానని నువ్వు మాట ఇచ్చినావా లేదా? అర్ధరాత్రి నాకు ఫోన్ వస్తే నేను ఒకటే చెప్పిన, మనకి పోతే పోయింది, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకండి, ఒక్క రూపాయి కూడా అవతల వాళ్ళకి ఇచ్చేది లేదు, పోటీకి వస్తారేమో రమ్మని చెప్పండి అని చెప్పినాము. ఎక్కడ వచ్చినారు పోటీకి? మీరు సవాళ్ళు జరిగినాయి, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా పెట్టించినాము, ఎక్కడ కూడా ఒక్క గొడవ జరగలేదు. వైసీపీ నాయకులు వచ్చి లోపల కూర్చున్నారు కదా, ఎందుకు పాడలేకపోయినారు వైసీపీ నాయకులు కదా? లోపల వచ్చి కూర్చున్నారు కదా, ఎందుకు పాడలేకపోయినారు వైసీపీ నాయకులు? వద్దని ఎవడన్నా అన్నాడా? మీరు సవాలు పాడరు, ఎవరికైనా మా వాళ్ళకి వస్తే అది మేము దౌర్జన్యంగా తెప్పించుకున్నామని చెప్పి మాట్లాడతారు. నీకు ఏ మాత్రమైనా, నీకు ఎమ్మెల్యేగా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఏ మాత్రం 1% అన్నా ఉంటే నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవు తమ్ముడు నాని. ఇప్పుడైనా నువ్వు తల్లి చాటు బిడ్డగా బయటికి రావాలని అనుకుంటే కొంచెం బుర్ర ఉపయోగించి ఏం జరుగుతుంది, ఎందుకంటే నేను అన్ని ఓపెన్ గా చెప్తా. నువ్వు 60-40 మీ నాయన అడిగినాడా లేదా? మొన్న 60-40 మీరు అడిగినారా లేదా? నేను వద్దనా లేదా? లేకపోతే ఇట్లాగే సాక్షులు రాపిస్తాము, పై లెవెల్లో నా మీద కంప్లైంట్ వేరే విధంగా ఇప్పిస్తాము, లోపల ఇంకొకరితో చెప్పిస్తామని చెప్పి నువ్వు అన్నావా లేదా? మీరు అన్న రోజు వచ్చి మీ దేవుడి మీద ఒట్టేసి చెప్పమనండి. సో మీరు నాతో పెట్టాలనుకుంటే, నా గురించి మీరు మాట్లాడాలనుకుంటే నేను అన్ని ఓపెన్ గా మాట్లాడతా. మీరు అర్ధరాత్రి నాతో సమావేశాలు జరిపినవన్నీ కూడా నేను బయటికి చెప్పాల్సి వస్తుంది ఎవరి ద్వారా అనేది. సో నాతో మీరు దయచేసి ఇటువంటి రాయబారాలు పెట్టుకోకండి. నేను వదులుకుంటా కానీ రాజకీయము అవతలతో కాంప్రమైజ్ అయితే కాము. అది దయచేసి వైసీపీ నాయకులు గుర్తు పెట్టుకోవాలా. నా సంగతి తెలిసిన అందరికీ కూడా కాంప్రమైజ్ కానని తెలుసు, అందరికీ తెలుసు. నిజంగాంటే మీ వైసీపీ నాయకులు మేము తప్పుడు కేసులు పెట్టామని చెప్పి మాట్లాడుతున్నావు తమ్ముడు, ఎవరి మీద పెట్టామని చెప్పు. వాళ్ళు టెండర్ల కోసం వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళు వస్తే నేను తప్పుడు కేసులు పెట్టించి వాళ్ళని టెండర్ లో పార్టిసిపేట్ చేయకుండా చేశానంట. ఒక్కడి పేరు చెప్పు, ఆ టెండర్ నీకే ఇప్పిస్తా. నేను ఒక్కడి మీద తప్పుడు కేసు పెట్టి వాళ్ళని నేను టెండర్లు పాడనీయకుండా చేశాను నిరూపిస్తే ఆ టెండర్ మీ వాళ్ళకే ఇప్పిస్తా. అసలు మీ ప్రభుత్వంలోనే మీ జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం లేక, డబ్బులు వస్తా లేదా నమ్మకం లేక అధికారులు మా కాంట్రాక్టర్ తో మాట్లాడి మేము వర్క్ చేసే సందర్భాలు ఉన్నాయి టౌన్ లో. అట్లాంటిది మేము మా అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని పార్టిసిపేట్ చేయకుండా మేము చేసినామా? అంత కర్మ మాకు పట్టలేదు. మీరు ఇంకొక రాజకీయాలు, ఇటువంటి రాజకీయాలు పక్క నియోజకవర్గాల్లో చూసింటారేమో, కానీ ఆలగడ్డలో మాత్రము రాజకీయాలు మేము ఒక పద్ధతి ప్రకారం తీసుకుపోతాము, దానికి తగ్గినట్టుగానే ఉంటాయని చెప్పి తమ్ముడు నానికి మరొకసారి తెలియజేసుకుంటూ, నీకు ఇప్పుడైనా 3 నిమిషాలు ఇచ్చినారు, నువ్వు ఇట్లనే సమాధానం చెప్పుకుంటూ వాస్తవాలు చెప్పకుండా నువ్వు ఇట్లాగే పనులు చేస్తే మాత్రము నీ పార్టీ వాళ్ళ, నీ సొంత పార్టీ వాళ్ళ 3 నిమిషాలు కూడా కట్ చేసి నేను కూర్చోబెడతారని తమ్ముడు నానికి మరొకసారి తెలియజేసుకుంటూ, అక్క అయినా మంచితనంతో వదిలేస్తుంది, మీ బాగా వదిలిపెట్టడని మరొకసారి మీ నానికి తెలియజేసుకుంటా.